హలో అండి, ఇవాళ రాఖీ స్పెషల్ వచ్చేసి చాలా సింపుల్గా 5 మినిట్స్లో క్విక్గా ఎవరైనా కూడా చేసుకునే చాలా సింపుల్ స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఈ పండగకి ఇంట్లోనే ఇలా స్వీట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ పండగని బాగా ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో 1/2 కప్ వరకు పాలు తీసుకోవాలి. ఇలా 1/2 కప్ పాలు తీసుకున్న తర్వాత దాంట్లో 1/2 కప్ వరకు షుగర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కరిగించుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని అంతా కూడా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇలా పెట్టుకొని చాలాసేపు అదంతా కూడా ఉండలు కట్టకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ పైన కానీ ఒక మన చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దానిపైన కూడా కొద్దిగా నెయ్యిని రాసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీనిపైన వేసేసి అంతా ఒకసారి ఇలా కలుపుకొని దాన్ని ఇలా రోల్ చేసుకోవాలి. మనం చపాతీలానే రోల్ చేసుకోవాలి, కాకపోతే మరీ పలుచగా చేసుకోకూడదు, థిక్గానే చేసుకొని ఇప్పుడు దాన్ని ఏదైనా ఒక రౌండ్ క్యాప్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని అన్నీ ఈవెన్గా వచ్చేట్టుగా ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక చిన్న క్యాప్ తీసుకొని అన్నీ కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. చూసారా ఇదంతా పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. మరీ పల్చగా కాకుండా తిక్కగా కాకుండా ఈ విధంగా మీడియంగా చేసుకొని దానిపైన ఈ విధంగా పిస్తా పప్పుతో కానీ కుంకుమ పువ్వుతో కానీ ఇంకా ఏదైనా డెకరేషన్ మనం ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ రాఖీకి మీరు కూడా బయట షాప్స్లో స్వీట్స్ తీసుకురాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా క్విక్గా ఇలా స్వీట్ ప్రిపేర్ చేసి పండుగను బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.